మన్నాను తిన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు మాత్రం సొణుక్కున్నారు. ఏంటి పాడుకూడు చప్పగా ఉంది, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా దుంపలు ఉల్లిపాయలు రుచికరమైనటువంటి ఆహారం తిన్నాం, ఈ పాడుకూడు తినలేకపోతున్నామే. దేవుడు స్వయంగా కురిపించినటువంటి ఆహారాన్ని పాడుకూడు అన్నారు. ఈరోజు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభువుని కూడా ఇలాగే నిందించారు. ఏంటి ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమా? వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదా? ప్రభువుని అవమానించారు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము క్రీస్తు ప్రభువుని శంకిస్తున్నాం, కొన్నిసార్లు నిందిస్తున్నాం, తిడుతున్నాం కూడాను. దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన మాత్రాన మనం నిజంగా నమ్ముతున్నామా ఇది యేసు ప్రభుని శరీరము? కేరళలో మొన్న జరిగినటువంటి గొప్ప అద్భుతం, దివ్య సప్రసాదము శరీరం ముద్దగా మారిపోయింది. ఈ అప్పములో ఆయన తన శరీరము రక్తాన్ని మనకు చూపిస్తున్నాడు.